वारंगल जिला केसीआर ने नया ड्रामा खोल दिया है। पहले किसानों ने आत्महत्या करने वालों को आर्थिक सहायता नहीं दी थी। राज्य मंत्री कोंडा सुरेखा ने कहा कि 100 दिनों में 5 गारंटी लागू की गई। डैम कार्यालय में आयोजित प्रेस कॉन्फ्रेंस में वारंगल शहर राज्य मंत्री कोंडा सुरेखा ने कहा केसीआर के शासन में समृद्ध राज्य कर्ज में डूबा हुआ है। उन्होंने कहा कि कविता शराब मामले में जेल में है और केटीआर ने फोन टैपरिंग में हीरोइनों को धमकी दी है। किसानों से सब्सिडी हटाकर किसान बीमा कराया गया। केसीआर को कांग्रेस पार्टी की आलोचना करने का कोई अधिकार नहीं। उन्होंने कहा चुनाव आ गया है इसलिए केसीआर ने फार्म हाउस छोड़ दिया। उन्होंने कहा आगामी संसदीय चुनाव में भारत निश्चित तौर पर हारेगा। भारत शासन के दौरान कालेश्वरम परियोजना क्षतिग्रस्त हो गई थी। इंजीनियर केसीआर ने 2 क्षतिग्रस्त परियोजनाओं को डिजाइन किया। उन्होंने कहा कि कालेश्वरम निर्माण दोष के कारण क्षतिग्रस्त हुआ। सत्ता खोने के साथ ही केसीआर केटीआर झूठ फैला रहे हैं। भारत पार्टी जल्द ही गायब हो जाएगी। केसीआर के शासन में बिजली कंपनियां कर्ज में डूब गई थी। जल्द ही केसीआर के भगवान श्री कृष्ण की जन्मस्थली भी जाने की संभावना है। राज्य के मुख्यमंत्री रेवंत रेड्डी पर केटीआर के शब्दों से बचना चाहिए। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। చూసినప్పుడు ఏ ఒక్క రోజు కూడా ప్రభుత్వం వచ్చి ఆదుకున్న పాపాన పోలేదు. మరి ధాన్యం కొనుగోళ్లలో విచ్చలవిడిగా బ్యాంకు గ్యారెంటీలు ఇచ్చి కూడా రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మీది భస్మాసుర హస్తం అనేది ప్రజలకు అర్థమైపోయింది. ఇక ముందు మీరు ఎన్ని నాటకాలు చేసినా కూడా ప్రభుత్వం ఇప్పటికే మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓడిపోయారు. రేపు ఎంపీ ఎలక్షన్లలో కూడా 100% ఓడిపోతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉచిత విద్యుత్ పేరుతో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసి మరి కోరుకున్న కంపెనీలకు ప్రయోగాలు చేకూర్చి వేల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దిగజార్చిన ఘనత గత ప్రభుత్వంది కేసీఆర్ సీఎం గారిది గత సీఎం గారిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ గమనించే మిమ్మల్ని ప్రజలు ఓడగొట్టారు, మిమ్మల్ని ఇంటికి పంపించారు. మళ్ళీ ఏదో పార్లమెంట్ లో మీ లేకుండా మరి ఆయన అమెరికా రిటైర్డ్ మంత్రిగా పనిచేశాడు, షాడో సీఎం గా పనిచేశాడు. ఆయన మాట్లాడుతూ సీఎం మాట్లాడాల్సిన మాటలేనా అని మాట్లాడుకుంటూ మళ్ళీ మా సీఎం గారిని హౌలే గివ్లే అని తిట్టుకుంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. పోయే కాలం దగ్గర పడ్డట్టున్నది కేటీఆర్ కి. మరి కొంచెం జాగ్రత్త, ఎందుకంటే ఇప్పటికే స్టార్ట్ అయింది ఒకరిది. మీ చెల్లెగారు ఆల్రెడీ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళిపోయినరు. మీది కూడా ఒక పక్క ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుది నడుస్తా ఉన్నది విచారణ. మీరు చేసిన దందాలన్నీ కూడా బయట పడతా ఉన్నాయి. ఇంకా త్వరలోనే మీరు కూడా పోతారనే భయంతో ఇక లోపలికి పోతే మాట్లాడడానికి ఏమున్నది కాబట్టి ఇప్పుడే ఇష్టం ఉన్నట్టు మాట్లాడి లోపలికి పోతాను చూస్తారేమో. కానీ ఎట్లాంటి పిచ్చి పిచ్చి మాట్లాడడం మానేస్తే మీకు మర్యాదగా ఉంటుంది, మాకు మర్యాదగా ఉంటుంది. ఎప్పుడైనా కూడా మీరు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి దగ్గరలోనే ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తప్పులు చేసిన వాళ్ళు ఎవరిని కూడా తప్పించుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన గతంలో ఏవైతే అవినీతులు పాల్పడ్డాయో, అక్రమాలు పాల్పడ్డారో, మరి ఏవైతే అంతకు ముందు జరిగినటువంటి కుంభకోణాలు ఉన్నాయో అన్నిటి మీద కూడా నిష్పక్షపాతంగా విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణలో ఎటువంటి వాళ్ళు ఉన్నా కూడా వదిలిపెట్టేది లేదు అని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరి త్వరలోనే అవసరమైతే అది కేసీఆర్ వరకు కూడా వెళ్తే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా అందరి మీద తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కేటీఆర్ గారు మీ చెల్లెకు ఒక అనుభవం జరిగింది. నువ్వు కూడా ఇప్పటికైనా జాగ్రత్తగా మంచి మర్యాదతో మాట్లాడితే బాగుంటుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా అధికారంలోనే ఉన్నాం అనే పద్ధతిలో మీరు మాట్లాడడం తగదు అని వారికి హెచ్చరిస్తూ మరి కేసీఆర్ కు కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు 80,000 పుస్తకాలు చదివిన వాళ్ళు, మీకు అన్ని తెలిసిన వాళ్ళు, మరి 10 ఏళ్ల మీ యొక్క పరిపాలన కూడా మీకు తెలిసే ఉంటది. కాబట్టి పరిపాలన